నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు వచ్చాడ. ఈరోజు మంది వచ్చరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి గోపి గారు. సార్ మనం చూసాము, నిన్నైతే ఒక ఒక వార్త అయితే బాగా సర్క్యులేషన్ అవుతుంది. ఏంటంటే పులివెందుల్లో నిన్న భారతీయ గారి ప్రచారానికి వెళ్తే ఆ ప్రచారంలో భాగంగా ఒక గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఆమెను అడ్డుకున్నారు ప్రచారానికి వాళ్ళు రానివ్వకుండా. సో ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కనబడట్లేదంట. ఎటు వెళ్ళారు అంటే ఇద్దరు మగవాళ్ళే. ఎటు వెళ్ళారు వాళ్ళిద్దరు అంటే ఏమేమన్నా దాడి చేయించారా లేదా మాయం చేయించారా? సో అలాగే ఎలక్షన్ టైంలో ఆమెకు అడ్డుకిచ్చిన సమయంలో వాళ్ళిద్దరు ఇప్పుడు ఎటు వెళ్ళారంటారు. అంటే అది తప్పకుండా అది పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమస్య అండి. అవి జరిగి ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అదృష్టం అయితే కంపల్సరీ పోలీసు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సస్పిషియస్ ఎవరైనా ఉంటే వాళ్ళని అక్యూజ్గా చేర్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే జగన్మోహన్ గారి భార్య వివాదాస్పదితురాలు ఆమె భారతి గారు. ఆమె ఎవరి మీద కామెంట్స్ చేయదు. ఇప్పుడు మరి భర్త కాంటెస్టెంట్లు ఉన్నప్పుడు ఆమె భార్యగా తన డ్యూటీ ఏంటంటే ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అన్ని పొలిటీషియన్స్ భార్యలు బయటకు వచ్చి ప్రచారాలు చేస్తుంటారు సహధర్మచార్యులు భాగంగా. మరి ఇప్పుడు ఆమెకు అంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి ఆమె వచ్చి చేయడంలో ఒక ఇద్దరు మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఆమెను థ్రెటన్ చేసి పథకాల గురించి విమర్శ చేయడం అనేది యాక్చువల్లీ వాళ్ళ మీద కేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ ది మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్. ఆమె మీద విమర్శలు చేసి ఆమెను అడ్డుకోవడం అనేది క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇలాంటి నేరపూరితమైన చర్యల ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం పోలీసు వాళ్ళకు ఉంది. అంటారు. అవునండి, అందుకే అది భయపడి వాళ్ళు ఇప్పుడు ఎవరో చెప్తే వాళ్ళు మాట్లాడతారు కదా. ఎవరో ప్రేరణతోని ఎవరో ప్రతిపక్షాల వాళ్ళకి గిట్టని వాళ్ళ ప్రేరణతో వాళ్ళు వచ్చి మాట్లాడుంటారు. తర్వాత వాళ్ళు ఎవరైతే చెప్పారో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళు అదృశ్యమైపోయి ఉంటారు. పోలీస్ వాళ్ళ నుండి కాల్స్ వచ్చి ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ రండి, ఎందుకు చేస్తారు, ఇట్లా ఏమైంది అనేది. వాళ్ళు ఏ విధంగా తీవ్ర పదజాలం ఏమైనా వాడారు అక్కడ అప్పుడు ఆ నేరస్థలంలో, వాళ్ళని బెదిరించారా షర్మిల భారతి గారిని, వైఎస్ భారతి గారిని, వాళ్ళ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎన్నికలలో మనం ఏం మాట్లాడినా అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి పేరు మామూలుగా ఫ్లోలో వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రపంచం సృష్టిస్తారు. కానీ ఎంత ప్రపంచం సృష్టించినా అక్కడ మరి అత్యంత స్ట్రాంగ్ హార్ట్ జగన్ గారిని తట్టుకునే అవకాశాలు బయట టాక్ ఏమొస్తుందండి సార్. పులివెందుల్లో కూడా జగన్ గెలిపిస్తారు కష్టమే, ఎందుకంటే అక్కడ షర్మిల గారు బాగా పోటీ ఇస్తున్నారు. సో పులివెందుల్లో కూడా జగన్ గెలుపు కష్టమే అంటున్నారు. అంటే సారీ అండి, అంటే నేను ఓటర్లు మాత్రం అంత ఓటర్లు విజ్ఞులు అని నేను అనుకుంటున్నాను. పులివెందులో జగన్ గెలుస్తాడండి, నేను వన్ సైడ్ చెప్తున్నాను. పులివెందులో జగన్ గారు గెలుస్తున్నాను. షర్మిల గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, సో ఆమెకి ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది కదా. అంటే నా అభిప్రాయం నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. నేను కూడా మానవ స్పెక్యులేషన్తో చెప్తున్నాను. సరే, వాళ్ళు చెప్తారు, ఎన్నో స్పెక్యులేషన్స్ చెప్తుంటారు. ఇప్పుడు ఒక అసలు యాక్చువల్ ఏంటంటే రాజకీయ పదవి అనేది ముల్లెక్కిరటం లాంటిది. జగన్ గారు మరి అంతకంటే ముందు చాలా జైలు జీవితం అనుభవించి మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఆయన వస్తున్నాడు, వారసుడిగా వచ్చి ఆయన చేస్తున్నాడు. వాళ్ళు కూడా రండి, అధికారం చేపట్టడానికి జరుగుతుంది, నిజమే. ఎవరికైనా ఇప్పుడు దాంట్లో ఈ బంధుత్వాలు రావు, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి కుటుంబంలో కొన్ని అపోజిట్స్ ఉంటారు. ప్రతి ఒక చెయ్యికున్న వేళ్ళే సమానంగా ఉండవు. కుటుంబంలోనే ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కొక్క రావచ్చు, తీవ్రమైన పోటీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయన రాజకీయాలకు వచ్చి విజయం సాధించడం లేదా, సక్సెస్ఫుల్గా పోయాడో లేదా, వన్ సైడ్ ఒక్కడే ఉండి చాలామందిని అతిరథ మహాధను బీజేపీ టీడీపీ ఇలాంటి పార్టీలను ఎదుర్కొంటున్నాడు, ప్రతిపక్షాలను ఎదుర్కొంటున్నాడు, మరి సుపరిపాలన ఇచ్చాడని అయితే అందరు చెప్తున్నారు. అక్కడ సర్వేలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ సందర్భంగా ఇలాంటి ఆయన జగన్ గారికి వస్తుంటాయి. ఎవరికైనా వన్ సైడ్ గెలుస్తాను, ఏ పోటీ చేసే క్యాండిడేట్ కూడా నేను ఓడిపోతానని చెప్పానండి. తప్పకుండా గెలుస్తున్నాను, మెజారిటీతో గెలుస్తున్నాను అని చెప్తాను. ఇప్పుడు అన్ని ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంది, బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. కానీ ఎవరు చెప్తారు, ఏ పార్టీకి వాళ్ళు మేము గెలుస్తున్నాం, తప్పకుండా గెలుస్తున్నామని చెప్తారు. అది వాళ్ళ కంపల్సరీ అదొక ఫార్ములా, చెప్పాల్సి ఉంటుంది, చెప్తున్నారు. ఆ విధంగానే షర్మిల గారు కూడా ఆమె ఆశాభావము వ్యక్తం చేస్తుంటారని నా అభిప్రాయం. అంటే జగన్ గారి శాలరీ రూపాయి, నిన్న అఫిడవిట్లో దాదాపు 780 కోట్ల రూపాయలు చూపించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అంటే దానికి ఆయనకు స్థిరాస్తులు ఉన్నాయి కదండి, ఆయనకు వారసత్వ ఆస్తులు ఉన్నాయి, వేరే ఆస్తులు ఉన్నాయి. రూపాయి అంటే అది ఫార్ములా తీసుకుంటారు. సాలరీ ఆయనకు అవసరం లేదు కదా, ఎలాంటి ఇన్కమ్ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తున్నది, ఆయన కూడా వాళ్ళ వైఫ్ భారతి గారి దగ్గరికి వెళ్ళి ఆస్తున్నది. రూపాయికి సాలరీకి ఏం లేదు. అట్లా చాలామంది చెప్తారు 1 రూపీ సాలరీ అంటే అది వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి స్థాయి దానికి అది ఓన్లీ తీసుకోవాలి. రూపాయి అంటే గౌరవించినట్టు, మన భారత కరెన్సీని రెస్పెక్ట్ చేస్తాడు అంతే.
ఓకేనా. అప్పుడు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చా అంటున్నారని చెప్తే అది అంటే ఆయనకు వారసత్వ ఆస్తులు లేవండి. వాళ్ళకి భార్య నుండి కూడా లాస్ట్ టైం అగ్రిమెంట్ లో దాదాపు 200 కోట్లు చూపిస్తే సరే 700 కోట్లు చూపించారు. ఆ, అంటే అంటే దానికి యాజ్ పర్ వాళ్ళకి ఒక సీఏ ఉంటాడు, అనలిస్టులు ఉంటారు, వాళ్ళకు దాన్ని అన్ని చూసుకొని వాళ్ళు పబ్లిక్గా ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తారు కదండి. ఇది దట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. దాన్ని అన్ని చూసుకొని వాళ్ళు చేస్తారు, ఎట్లా వచ్చింది ఇన్కమ్ ఎట్లా వచ్చింది అనేది. వాళ్ళ ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉన్నాయి, దాంట్లో చూపిస్తారు అంతే. సో ప్రతిదీ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రౌడీ రాజ్యం అంటే జగన్ అన్న రాజ్యం అంటున్నారు. సో దానికి మీరే ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు అంటే కొన్ని ఇలాంటివి ఉంటాయి. ఇంతకుముందు మనం చూసాము ఆంధ్రాలో బాంబుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, రౌడీ రాజకీయాలు ఉంటాయి. విజయవాడ అంటేనే రౌడీలు, అక్కడ చాలా రాజకీయాలు ఉంటాయి. మరి జగన్ గారు రౌడీ రాజకీయం అంటే ఇప్పుడు అక్కడ రౌడీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదుర్కోవాలంటే ఈయన కూడా రౌడీ కావాలి. రౌడీకి రౌడీ అయితేనే అక్కడ రాజకీయంలో నెగ్గే అవకాశం ఉంటుంది. అది దట్ ఈస్ అక్కడ అలాంటి స్పిరిట్ ఉంటుంది. కొందరి దగ్గర వేరే భావజాలం ఉంటుంది, ఉద్యమ భావజాలాలు ఉంటాయి కొందరి దగ్గర. కొందరి దగ్గర రౌడీజం అదే ఒక భావజాలం ఉంటుంది. కాబట్టి ఎవరి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వెళ్ళి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైనా పరిధులు దాటితే అందరు శిక్షార్హులే. సో వివేకానంద రెడ్డి కేసు వల్ల ఈయనకి ఏమైనా మైనస్ జరిగే అవకాశం ఉందంట ఈ ఎలక్షన్కి? అంటే ఇప్పుడు ఎవరు చూడాలంటే ప్రజలకు నచ్చితే ఆయన అభిప్రాయాలు చేస్తే ప్రజలకు కడుపులో ఆయన పథకాలు ప్రజలకు అందితే మాత్రం ఎవరు ఆపలేదు జగన్ విజయాన్ని. తర్వాత అక్కడ ప్రజలు నిర్ణేతలండి. అక్కడ ఆ హత్యకు దానికి ఆయన ప్రూవ్ కావాలి, అక్యూజ్డ్ కాలేదు కదండి. ఈజ్ నాట్ ప్రూవ్డ్ ఈజ్ గిల్టీ కదా. అప్పుడు ఎట్లా దానికి దీనికి ఎట్లా కడతాం? చాలా మంది దిండుతులు ఉన్నారు దాంట్లో, జగన్ గారు దాంట్లో లేరు కదా. ఆయనకేం ఆరోపణలు వచ్చినాయి అంతే, దానికి ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నా. సో అంటే జగన్ గెలుస్తారంటారా మీరు చెప్పేది? జగన్ గారు గెలిచే అవకాశం ఉందండి. గవర్నమెంట్ ఫామ్ చేసి ఎవరంటారు? అంటే 1-2-1లా ఏం జరుగుతుందంటే చివరికి ఇప్పుడు నాకున్న ఇమీడియట్ సమాచారం అనాలిసిస్తో జగన్ గారే గెలుస్తారనే అవకాశం ఉంది. అంటే అన్ని టీవీ సర్వేలు రిపోర్ట్లు అన్నీ కూడా ఏమని వస్తుందంటే కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ అంటే దాదాపు 100 సీట్ల పైన వస్తాయని చెప్తున్నారు. సో మీరు ఎలా చెప్తున్నారు? ఇట్లా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నప్పుడు అక్కడ ప్రజల అనాలిసిస్ అన్నీ జరుగుతాయండి. ఇప్పుడు మొన్న కూడా తెలంగాణ అట్లనే చెప్పారు, లాస్ట్కి వస్తే ఏమంది కాంగ్రెస్ గెలిచింది అట్లనే చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది నాకున్న చిన్న సర్వే రిపోర్ట్తో నా అభిప్రాయం నేను చెప్పాను. నాకు జగన్ గారు ఏం పర్సనల్ ఫ్రెండ్ కాదు, ఎవరేం ఫ్రెండ్ కాదు. యాజ్ ఏ స్మాల్ అనలిస్ట్ నా వ్యూస్ నేను చెప్పాను అంతే. ట్విస్ట్ మేబీ ఒక వరల్డ్ కప్లో లాస్ట్ టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ ఉంటాయి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరైనా గెలవచ్చు. అట్లనే ఉంది ఇప్పుడు రాజకీయం. నా అభిప్రాయాన్ని ఆ విధంగా నేను చెప్పాల్సుకున్నాను. థ్యాంక్ యూ సార్.